పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. మీరు చూస్తుంది సుమన్ టీవీ నెట్వర్క్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, లైఫ్ కోచ్, సైకాలజిస్ట్ హరి రఘుప్రియ గారు. నమస్కారం అమ్మా. నమస్తే. నమస్కారం మహాలక్ష్మి. నమస్తే చిన్ని తల్లి. శ్రావణ లక్ష్మి మా స్టూడియోకి వచ్చేసినట్టుగానే అనిపిస్తుంది. వాళ్ళు చూస్తుంటే అసలు చాలా నిండుగా చూడ్డానికి లక్ష్మీదేవిలానే అనిపిస్తున్నారు. చాలా థ్యాంక్స్ మాధురి. అయితే శ్రావణ మాసం గురించి మనం మాట్లాడుకోవాలి. శ్రావణ మాసం వచ్చిందంటేనే ఆడవాళ్ళందరూ కూడా లక్ష్ముల్లానే రెడీ అవ్వాలనుకుంటారు. అవును, రెడీ అవ్వాలి అని చెప్తూ ఉంటారు కూడా మీలాంటి పెద్దవాళ్ళందరూ కూడా. అయితే శ్రావణ మాసం అనగానే పరమ పవిత్రమైన మాసం అని, పూజలకి వ్రతాలకి శ్రేష్టమైన మాసం అని చెప్తూ ఉంటారు. అసలు ముఖ్యంగా అసలు శ్రావణ మాసం యొక్క విశిష్టత ఏంటి? శ్రావణ మాసానికి శ్రవణం అంటూ వినడం ఇది ఏ రకంగా కలిసి వచ్చింది ఈ మాసానికి? అంటే దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయంటారా ఈ రకంగా రావడానికి పేరు? దీంతో పాటు ఈ మాసంలో చేయవలసినవి, చేయకూడనివి, తినాల్సినవి, తినకూడనివి ఇవన్నీ తెలుసుకుందాం అనుకుంటున్నాం. ఎక్కడ మర్చిపోతానని ముందే చెప్పేసాను. అయితే శ్రావణ మాసము అంటే ఆ స్త్రీ అంటేనే అమ్మవారి స్వరూపము. అది మనకి మన ధర్మశాస్త్రాల్లోనూ పురాణాల్లోనూ చెప్పారు. ఎత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అంటారు. స్త్రీలు లేని ప్రదేశం ఎలా ఉంటుందంటే చాలా బీడుపడిపోయిన ఎడారిలా ఉంటుంది. ఆ స్త్రీ అనేది ఎట్లా ఉన్నా కానీ ఆ ఆడతనం అనేది అది చాలా మంచి ఇదిగా ఉంటుంది. కానీ పండగలు వచ్చేటప్పటికి ప్రతి ఇంట్లోనూ అమ్మవార్లు కొలువే ఉంటారు. చిన్ని బాలమ్మవారి దగ్గర నుంచి పార్వతీ అమ్మవారు, అనగా ఏజ్ ఎక్కువైపోయిన వాళ్ళు ఉంటారు కదా, నాన్నమ్మలు, అమ్మమ్మలు, వాళ్ళు కూడా ఎంతో నిండుగా అందంగా ఉంటారు. అందులో శ్రావణ మాసం వచ్చిందంటే చెప్పనే అక్కర్లేదు. షాపుల వాళ్ళ మనకి, మన వల్ల షాపుల వాళ్ళకి గలగలగలగలలే ఉంటాయి. అయితే ఈ శ్రావణ మాసం అనేది ఎలా వచ్చిందంటే కనుక చంద్రుడిని బట్టి మనకి ప్రతి మాసం మారుతూ ఉంటుంది. చంద్రుడు ఏ మాసానికి ఏ నక్షత్రంలోకి వస్తాడో ఆ మాసానికి ఆ పేరు వచ్చేస్తుంది. ఇప్పుడు శ్రవణ నక్షత్రం మీదకి చంద్రుడు వస్తాడనమాట ఈ సమయంలో. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ శ్రావణ మాసం శ్రవణ నక్షత్రము మన వెంకటేశ్వర స్వామి మహావిష్ణువు నక్షత్రం అనమాట. సో అందువల్ల కూడా శ్రావణ మాసం అని వచ్చింది. అయితే ఇక్కడ మరొక విశిష్టత ఏంటంటే శ్రావణ మాసానికి మనకి కృష్ణావతారము, హయగ్రీవ అవతారము ఈ రెండూ కూడా శ్రావణ మాసంలోనే జరిగాయి. ఓకే. ఇంకో విశిష్టత కూడా ఉంది. ఏంటంటే ఈ శ్రావణ మాసంలోనే మనకి శివుణ్ణి పూజిస్తాము, అమ్మవారిని పూజిస్తాము, పార్వతి మహాలక్ష్మి అమ్మవారిని పూజిస్తాము, దీంతోపాటు శని భగవానుని పూజిస్తాము, విష్ణుమూర్తిని పూజిస్తాము. ఇలా ఇంతమంది దేవతల్ని శ్రావణ మాసంలో పూజిస్తాము. ఎంత విశిష్టమైనది! కార్తీక మాసం అంటే ఎక్స్క్లూజివ్ ఓన్లీ శివుడే, ఇంకొకటి లేదు. భాద్రపదం అంటే ఓన్లీ వినాయకుడే, ఇంకొకటి లేదు. మాఘమాసం అంటే ఓన్లీ విష్ణు, ఇంకొకటి లేదు. కానీ శ్రావణ మాసం దగ్గరికి వచ్చేటప్పటికి ఇంతమంది ఇన్వాల్వ్ అయిపోతారు. ఇంతమందిని మనం పూజ చేసుకోవాలి. సోమవారం మొదలుకొని సోమ, మంగళ, బుధ, గురువారం రెస్ట్లే, శుక్రు, శని, ఆదివారము, ఇలాగా ప్రతి ఒక్క రోజు మనకి శ్రావణ మాసంలో విశిష్టతే. అయితే ఇంకొకటి ఏంటంటే జ్యోతిష శాస్త్ర ప్రకారము, మన ఆధ్యాత్మిక ప్రకారము చూద్దాం. జ్యోతిష శాస్త్ర ప్రకారంగా చూసినట్టయితే చంద్రుడు ఈ మాసంలో విశేషమైన బలంతోనూ తేజోవంతంగాను ఉంటాడు. ఈ మాసంలో మనము అన్ని మంచి కార్యాలు చేయాలి. ఏమిటయ్యా మంచి కార్యాలంటే నోములు, వ్రతాలు, తర్వాత పూజలు, ఉపవాసాలు ఇవి చేసుకుంటాము. అయితే ఇవి దీంతో పాటు ఇంకా ఏమైనా చేయొచ్చా అంటే మన శుభకార్యాలు చేసుకుంటాము. అంటే పెళ్ళిళ్ళు, ఉపనయనాలు. అంటే పెళ్ళిళ్ళు అనేది చాలా తక్కువ రేషియోలో చెప్పారు. నిషేధం అయితే కాదు, కానీ చేసుకోవచ్చు, కానీ పెళ్ళిళ్ళ కోసం ప్రత్యేకంగా కాదు. ఎక్కువ ఉపవాసాలు, వ్రతాలు, నోముల కోసమే ఈ శ్రావణ మాసం అనమాట. అయితే దీంతో పాటు ఈ మాసంలో ఏదైనా స్థిరచరాస్తులు కొనుక్కుంటే కనుక అమ్ముకునే ప్రసక్తే లేదు. ఇంకా అంత స్థిరత్వం ఉండిపోతుంది. భూములు కావచ్చు, ఇళ్ళు కావచ్చు, లేదా వ్యాపారాల ఓపెనింగ్లు కావచ్చు, ఇలాంటివి ఈ మాసంలో కనుక చేస్తే మనకి స్థిరంగా మన దగ్గరే ఉండిపోతుంది.
ఓకే. ఈ గమనించారో లేదో ఒక చిన్న విషయం ఏంటంటే మనకి మిగతా మాసాల్లోకి దీనికి తేడా ఏంటంటే మిగతా మాసాల్లో మనం ఏదైనా భూములు కొనుక్కున్నాం అనుకోండి, ఆ సమయంలో కొన్ని నెలలు అయిన తర్వాతనో ఏదో ఆ కారణం వల్ల వాటిని అమ్మేసుకునే స్థితి కూడా వస్తుంది. ఇలా కొంటుంటారు కొంతమంది, అలా అమ్మేస్తూ ఉంటారు. కానీ ఈ మాసంలో కొన్న భూములు కానీ వస్తువులు కానీ ఏదైనా అమ్మకానికైతే వెళ్ళవు. ఇంకా మరీ మీది మిక్కులైతే చెప్పలేను, కానీ అమ్మకానికైతే వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడదు. అది ఒక ప్రత్యేకమైన విశిష్టత. అది అప్పో సపో చేసి ఏదన్నా శ్రావణ మాసంలో కొనుక్కుంటే మంచిది, కొనుక్కుంటే మంచిది. అవి స్థిరంగా మన దగ్గరే ఉండిపోతాయి. అయితే దీంతో పాటుగా ఇందులో ఏమి తినాలి ఏమి తినకూడదు నెక్స్ట్ పాయింట్. అయితే తినవలసినవి ఏంటంటే సాత్విక ఆహారాన్ని తినాలి. ఎందుకు సాత్విక ఆహారాన్ని తినాలి అంటే కనుక ఈ శ్రావణ మాసం మనకి గ్రీష్మ ఋతువు వెళ్ళిపోతూ వర్ష ఋతువు యాడ్ అవుతున్న రెండిటికి కలిపిన సంధ్యాకాలం కాబట్టి ఈ సమయంలో కఫానికి సంబంధించిన వాతానికి సంబంధించిన అంటే ఆయుర్వేద పరంగా చెప్తున్నాను, మెడికల్గా ఈ సంబంధించిన ఎక్కువైతే సమస్యలు వస్తాయి కాబట్టి సాత్విక ఆహారాన్ని తింటామన్నమాట. అయితే ఏ సాత్విక ఆహారం తినాలి అంటే కనుక మనకి 3 గుణాలు ఉన్నాయి, త్రిగుణాలు అంటారు, సత్వ రజస్ తమో గుణాలు. ఈ 3 గుణాలలో సాత్వికాహారాన్ని తింటే కోపావేశాలు రావు. మనం వ్రతాలు చేస్తుంటాంగా, పూజలు చేస్తుంటాంగా, ఈ కోపతాపాలు వస్తే పూజలు ఏం ఫలిస్తాయి? అందుకని సాత్వికాహారం తింటుంటాము. ఓకే, దానికే ఈ నెలంతా. అయితే సాత్వికాహారంలో ఏమిటి తీసుకోవాలి ఎక్కువగా అంటే పులుపు చేరని పదార్థాలు. ఓకే, పులుపు అస్సలు చేరద్దు ఆ పదార్థాలు తీసుకోవాలి. అంటే నిమ్మకాయలు కానీ లేదా చింతపండు, ప్రత్యేకంగా చింతపండుకు సంబంధించి. ఈ తర్వాత ఆకుకూరల్లో పులుపు ఇచ్చే ఆకుకూరలు చుక్కకూర, గోంగూర ఇలాంటి పులుపుకు సంబంధించిన పదార్థాలు నిషేధించాలి. తర్వాత మసాలాలు, కారాల్లో అల్లం వెల్లుల్లి, అల్లం విడిగా వాడచ్చు, కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపిన వాడతారు, అది మసాలా కిందకు వస్తుంది. కారం ఎక్కువగా తీసుకోకూడదు. ఇవన్నీ ఎందుకు తీసుకోకూడదు అంటే వైద్యపరంగా మనలో ఎక్కువగా కోపావేశాలు వస్తాయి. దానివల్ల మనం చేసే పూజలు కానీ నోములు కానీ వ్రతాలు కానీ ఫలితాన్ని ఇవ్వవు, చెడిపోతాయి. మనం చేసేదే ఫలితం కోసం కదా, మరి ఇవి తింటే ఫలితం పోతుంది కదా, అందుకని వద్దు అంటారు. ఇంకా ఆరోగ్యపరంగా చూస్తే మనలో ఎక్కువ ఎసిడిటీ ఫామ్ అయిపోతుంటుంది. ఆ ఎసిడిటీ ఫామ్ అయిపోవడం వల్ల రకరకాల పూజ చేస్తున్న మధ్యలో ఇంకో చోటుకి వెళ్ళాల్సి వస్తుంది, లేదా పూజ చేస్తున్న మధ్యలో వ్రతం చేస్తున్న మధ్యలో ఇంకోటి ఏదో చేయవలసి వస్తుంది. ఇలాంటివన్నీ అవాయిడ్ చేసేందుకు మన పెద్దవాళ్ళు ఈ 2 చెయ్యొద్దు అన్నారు. అయితే ఆహార పదార్థాల్లో మరి మానసికంగా మనం ఎలా ఉండాలి అంటే కనుక అబద్ధాలు ఆడడం కానీ, ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ, మోసం చేయడం కానీ, హింసకు వ్యతిరేకమైనవి, ధర్మానికి వ్యతిరేకమైన పనులు ఈ మాసంలో చేయకూడదు. అది ఏదైనా కావచ్చు, మోసం కానీ, అధర్మం చేయడం కానీ, హింస పెట్టడం కానీ. చాలా మీరు గమనించే ఉంటారు, బలులు కూడా శ్రావణ మాసంలో ఎవరు చేయరు. అవును, చెయ్యరు. అది ఒక హింసే కదా, ఒక ప్రాణిని చంపడమే కదా. కాబట్టి బలులు కూడా మనకి ఈ మాసంలో ఎక్కడా కనపడదు. మరీ ఎక్కడో పైత్యం ప్రకోపించిన వాడైతే చేస్తాడేమో, కానీ శాస్త్రబద్ధంగా అయితే బలులు అనేది ఉండదన్నమాట. హింసకు వ్యతిరేకంగా శాంతికి దగ్గరగా మనం ఉంటాం. అయితే ఈ మాసంలో ఉపవాసాలు కూడా చేస్తారు. ఎప్పుడు చేస్తారు అంటే సోమవారం రోజు ఉపవాసం చేస్తారు. ఈ ఉపవాసాలు చేసేటప్పుడు మనలో శాంతి ఉండేలాగా, సాధ్యమైనంత వరకు కూల్గా ఉండేలాగా మనం ప్రవర్తించాలి. అంటే మద్యము, మాంసము ఇలాంటి పదార్థాలు దూరంగా ఉండాలి. అయితే ఈ ఉపవాసం చేసినప్పుడు విరమణ ఎలా చేయాలని సందేహం కూడా చాలామందికి వస్తుంది. ఏముంది, సాయంత్రం అయిపోగానే గబగబా మనకు నచ్చిందల్లా హోటల్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో చేసేద్దాము అంటే బలవంతంగా ఉపవాసం ఉండడం వేరు, మనసుతో ఉపవాసం ఉండడం వేరు. ఎవరి కోసమో అన్నట్టయితే ఆ ఫలితం కూడా ఎవరి కోసమే ఉన్నట్టుంటుంది. ఎంత తొందరగా ఆరైపోతుందా, హోటల్కి వెళ్ళిపోవాలి, అది ఎక్కడికో వెళ్ళిపోవాలి అన్నట్టు ఉంటారు, లేదా ఆర్డర్ పెట్టి తెప్పించేసుకోవాలి. ఇంకా దానివల్ల మనసు మనకి అక్కడ ఉంది, ఈ ఉపవాసం మీద లేదు. కాబట్టి ఈ ఫలితాలు చాలామంది అంటుంటారు ఏంటంటే మాకు ఎంత చేసినా ఫలితాలు రావట్లేదండి అంటే, చేసేది సక్రమంగా చేస్తే ఫలితం ఎందుకు రాదు? వస్తుంది కదా. ఆ చెయ్యకపోవడం వల్ల ఫలితం రావట్లేదు. సో ఉపవాసాలు కూడా మనం ఈ సమయంలో చేస్తాము. ఎప్పుడు విరమణ చేయాలంటే పొద్దున్నుంచి నిరాహారంగా ఉండి సాయంత్రం దీపం పెట్టుకుని అప్పుడు మనము సాత్విక ఆహారమే
తినాలన్నమాట. ఇది మనకి శ్రావణ మాసం యొక్క విశిష్టత. చేయవలసినవి, చెయ్యకూడనివి. నాకు ఇంకో డౌట్ ఉంది. అయితే మనకి నక్షత్రం, మనకి చంద్రుడు ఆ నక్షత్రంలోకి వెళ్ళిన తర్వాత ఆ మాసానికి ఆ పేరు వచ్చింది అన్నారు కదా, అసలు నక్షత్రానికి శ్రవణ అంటే వినడం కదా శ్రవణ అంటే, అది ఎలాగా? దట్టు ఏంటంటే ఆ శ్రావణ మాసంలోనే ఇన్ని దైవ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ఉన్నాం. అంటే మంచిగా వింటూ ఉండడము, భగవద్గీత ఇలాంటివి వింటూ ఉండడం కూడా చాలా మంచిది అంటారు. శ్రవణం అంటే ఇప్పుడు ఇందాక స్కిప్ అయ్యాను. శ్రవణము అంటే వినడం అనమాట. ఎక్కువగా వినేది వినాలి. అంటే ఎవరో చెప్పిన గాసిప్స్ వినడం కాదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం వినడం కాదు, గోడ చాటు నుండి చెవి దానికి అంటించడము కాదు. అలాంటి వినడాలు కాకుండా ఎప్పుడు సత్సంగంలో ఉంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ భగవంతుడికి సంబంధించిన స్తోత్ర పారాయణాలు చేసుకుంటూ ఇవి వింటూ ఉండాలన్నమాట. అయితే మనము సోమవారం నుంచి ఆదివారం వరకు అన్ని వారాలు ఎంగేజ్ అయిపోయాము దేవుడు పూజలతో పాటు, వినడంతో పాటు, చదవడంతో పాటు. ఒక్క గురువారం మాత్రం మనకి ఫ్రీ ఇచ్చాడు. మనం దేవుడికి ఇచ్చాము, దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సమయంలో ఏం చేయాలి అంటే, ఇన్నాళ్ళు విసిగిపోయి ఉన్నాం కదా, అవి చేసి ఇవి చేసి టైర్డ్ అయిపోయాం అంటే వాళ్ళ భాషలో సుమి, నా భాషలో కాదు విసిగిపోవడం. పూజలు చేసి అలసిపోయాము అని అనుకుంటాం కదా, ఆ గురువారం నాడు దాన ధర్మాలకు ఉపయోగించాలి. ఎక్కడా రెస్ట్ లేదు, దాన ధర్మాలకి చేయాలి. మరి పూజలు చేసినప్పుడు దానం కూడా కొంచెం ఇచ్చుకోవాలి కదా. ఆ గురువారం నాడు ఇచ్చిన దానము చాలా విశిష్టమైన ఫలితం ఇస్తుంది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడికి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని గురువారము ఎక్స్క్లూజివ్ దాన ధర్మాల కోసం అనమాట. ఇది ఈ 7 వారాలు ఇలాగైపోయింది. ఓకే, అసలు శ్రావణ మాసం అంతా కూడా మనం మాట్లాడేసుకున్నాము. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం తినాలి, ఏం తినకూడదు, అసలు ఏంటి విశిష్టత అని చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.